జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. మేమైతే ఈరోజు గణపతి దగ్గర అన్నదానం చేస్తున్నాం. కూరగాయలు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. పాలకూర పప్పు, ఆలుగడ్డ టమాటా కర్రీ, సాంబారు, బగారా రైస్, వైట్ రైస్, పులిహోర రైస్ అయితే చేస్తున్నాము. చాలా బిజీ ఉండడం వల్లనైతే వీడియో మొత్తం ఫుల్గా తీయలేకపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఆ దేవుడు దయ వలన మంచిగా ఉంటే కనుక ఇంకా మంచిగా వీడియో తీసి అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అసలు అనుకోకుండా తీద్దామని అనుకున్నాం కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేక వీడియో అయితే తీయలేకపోయాను. ఈ వీడియో కూడా ఇంకా సరిగా తీయలేకపోయాను. మొబైల్ ప్రాబ్లం ఉంది కొంచెం. రైస్ అయితే ఇంకా ఏసరు వచ్చేసింది. రైస్ వేసుకున్నాము. ఇక్కడ పాలకూర పప్పు అయితే ఇక్కడ చేస్తున్నారు. వంట మనుషులు అయితే ఇద్దరు వచ్చారు. గ్యాస్ మీదే చేయడానికి అయితే తొందర కావని చెప్పేసి అయితే 3 పొయ్యిలు పెట్టి కట్టెలతోనైతే వంటలు చేస్తున్నారు. గ్యాస్ పెద్దదంటే బాగా పెద్దది కావాలన్నారు. అది 2-3 జాగాల తిరిగి వచ్చారు, దొరకలేదు. ఇంకా కట్టెల పొయ్యే బెటర్, ఇంకా గ్యాస్ పొయ్యి మీద తొందర కావని చెప్పేసి మా పూజ అయిపోయే వరకే 2:30 అయిపోయింది. ఇంకా 2:30 నుంచి ఇంకా 5 o'clock 6 o'clockకి ఇంకా భోజనాలు అందాలని చెప్పి అయితే కట్టెల పొయ్యి అయితే పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశారు. అన్నం అయితే ఉడుకుతుంది. ఇంకా 40 కిలోల వైట్ రైస్ అయితే వేసాము. ఒక 10-15 kgs బగారా రైస్ వేసాము. రైస్ అయిపోయింది, వైట్ రైస్ అది. ఇంకా ఇక్కడ పుదీనా అయితే కట్ చేస్తున్నారు. మా దగ్గర వాళ్ళైతే గల్లీ గణపతి దగ్గర అందరూ సపోర్ట్ చేస్తారు. యూత్ పిల్లలైతే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మాకైతే అసలు ఏం పని అనేది ఇట్లా తగలకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ పిల్లలు. నిజంగా గ్రేట్. నిజంగా మీరైతే ఆ సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేమైతే. బగారా ఇక్కడ ఆలుగడ్డ టమాటా కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆలుగడ్డ టమాటా కర్రీలో స్పెషల్గా వేశారు. నువ్వుల పొడి, పల్లీల పొడి అయితే వేసి చేశారు. చాలా బాగా వచ్చాయి టేస్ట్. లేట్ అయిపోతుంది ఎలానో అనుకున్నాం కానీ అస్సలు లేట్ కాలేదు. ఎవ్రీ ఇయర్ మేము ఏ టైంకి అయితే అన్నదానం చేస్తామో అదే టైంకు పెట్టగలిగాము. కర్రీస్ మాత్రం చాలా సూపర్గా టేస్ట్ వచ్చేసాయి. వంట చేసే వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్స్ అండి. మీకు కూడా పులిహోర రైస్ చేసాము. ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను. పులిహోర రైస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వీడియో ఎక్కువ తీయలేకపోయాను, సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా 100 ప్యాకెట్స్ రెడీ చేసాము. పులిహోరనైతే 25 కిలోలు చేసాము. పులిహోర 100 ప్యాకెట్స్ ఈ రకంగా ప్యాక్ చేసాము. అందరికీ చందా రాసిన వాళ్ళకి, రాయని వాళ్ళకి అందరికైతే ఆ దేవుడి ఆశీస్సులతో ఇవ్వగలిగాము. ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై.